This is Baira Sivapotaraju, Spectrum IAS Academy, 2x1 Brodipeta, Guntur. ఇండియన్ పొలిటికల్ సిస్టంలో మనం ప్రియాంబుల్ గురించి చర్చిస్తూ ఉన్నాం. ప్రియాంబుల్ చాలా ప్రధానమైనటువంటి అంశం. ప్రియాంబుల్లో మనకి నెక్స్ట్ కీవర్డ్స్లో మనకి సామ్యవాద అనేటువంటి పదం ఉంది. ఈ సామ్యవాద అనే పదము యొక్క అర్థం ఏమిటి, సామ్యవాద అనే పదాన్ని మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మనం పరిశీలించినట్లయితే, సామ్యవాదం అంటే ఇది సోషలిజం అనేటువంటి ఒక సైద్ధాంతికపరమైనటువంటి భావం నుంచి వచ్చినటువంటి అంశం. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అనుభవించేటువంటి పరిస్థితిని సామ్యవాదం అని చెప్పేసి అంటాం. ఈ కాన్సెప్ట్ 1917 రష్యాలో వచ్చినటువంటి రష్యా విప్లవం ద్వారా రష్యాలో ఎస్టాబ్లిష్ అయ్యింది. దీని కొరకు అక్కడ కార్ల్ మార్క్స్ మహాశయుడి యొక్క సిద్ధాంతాలు, అదేవిధంగా లెనిన్ యొక్క సిద్ధాంతాలు, స్టాలిన్ వీళ్ళందరి యొక్క సిద్ధాంతాలు ఫలితంగా అక్కడ మనకి సోషలిజం ఎస్టాబ్లిష్ అయ్యింది. మన స్వతంత్ర పోరాట కాలంలోనే జవహర్లాల్ నెహ్రూ గారు సోషలిజానికి, అంటే రష్యాలో ఉన్న సోషలిజానికి అట్రాక్ట్ అయ్యి మన దేశంలో కూడా ఇటువంటి సామ్యవాద తరహా వ్యవస్థను తీసుకొచ్చినట్లయితే బాగా ఉంటుందని భావించి ఆయన ఈ సామ్యవాద అనేటువంటి పదాన్ని మనకి ఆదేశిక సూత్రాల్లోకి ఇతర అంశాల్లో రాజ్యాంగాన్ని రచించేటప్పుడు పొందుపరిచారు. అయితే పీఠికలోకి వచ్చేసరికి మనకి 1976లో చేసినటువంటి 42 రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పీఠికలో యాడ్ చేశాం. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా లభించేటువంటి అన్ని రకాలైనటువంటి వస్తు సేవల మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ఉత్పత్తి చేసి అందరికీ సమానంగా పంపిణీ చేయటాన్ని మనం ఇక్కడ సామ్యవాదంగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే సామ్యవాదం అంటే సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ సమానత్వ భావాన్ని ఎస్టాబ్లిష్ చేయటమే మనం సామ్యవాదం అని చెప్పుకుంటాం. ఇక దీని గురించి చెప్పాలంటే విస్తృతంగా పెద్ద వీడియోస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనకి. సో దీనిలో షార్ట్లో ఏంటంటే ఇంతవరకు మనం లిమిటెడ్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.